మర్నాడు పొద్దుటే దొర మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారమ్మా అనొచ్చాడు మందాకిని దగ్గరికి రావుగారి నౌకరు. సాయంత్రం వస్తానని చెప్పు. మందాకిని సాయంత్రం వెళ్ళేసరికి ఎప్పుడూ సుప్రసన్న దరహాసంతో ఆహ్వానించే రావుగారు, ఏంటమ్మా ఇది, ఏం చేయాలనుకున్నావు మా మహిని అని అడిగారు కోపంగా, ముఖం చిటపట్లాడిపోతుంటే. మందాకిని తెల్లబోయింది. నేనేం చేస్తున్నాను తాతయ్య? ఏదో 2 రోజులు గాలి మరుపుకొని వచ్చినవాణ్ణి ఈ పల్లెటూళ్ళ కుళ్ళులోకి ఎందుకు లాగుతున్నావు? తరతరాలుగా ఇక్కడ ఉంటున్న మేమే ఏం చేయలేకపోతున్నప్పుడు ఏదో చుటపుచుబుగా వచ్చినవాడు ఏం చేయగలుగుతాడనుకున్నావు? ఆ సింహం నిల్చున్న పళంగా ప్రాణం తీసే కరుకొట్టగడని తెలుసు కదూ, వాడితో ఢీ కొట్టించావు. ఇప్పుడేమో ఛాలెంజ్ అని ఏకంగా పీనుగుల బొందకే పంపిస్తున్నావు. ఆ శ్మశానం గురించి కథలు నేనే కాదు నువ్వు వినుంటావు. అక్కడ రాత్రిపూట కాలు పెట్టిన వాళ్ళు రక్తం కక్కుకు చేస్తారని నీకు తెలుసు. ఎన్నెన్నో పాపాలు చేసిన వాళ్ళు అక్కడ పిశాచాలే మనుషుల్ని పీకు తింటాయి. ఆ పిశాచాలకు మా వాణ్ణి బలిచ్చే వరకు నీ సంఘ సంస్కరణ పూర్తి కాదన్నమాట. మాటల్ని ఈటల్ని చేసి పరుషంగా మాట్లాడుతున్న ఆయనకేసి అయోమయంగా చూసింది మందాకిని. తన సంఘ సేవను, తన దయాపూరిత హృదయాన్ని వేనోళ్ల పొగిడే రావుగారేనా ఇన్నిన్ని మాటలంటోంది. ఆయనలో వట్టి అజ్ఞానం, స్వార్థం చూస్తుంటే ఈవాళే ఆయన్ని కొత్తగా చూస్తున్నట్టుగా చూడసాగింది. సందర్భానుసారంగా మనుషుల అంతరంగాలు బయటపడతాయి అనుకుంది. మీ భయం, మీ కోపం చాలా నిర్హేతుకం. ఇప్పుడు ఏం చెప్పినా మీరు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది తాతగారు. అందుకని ఈ విషయం మీద నేను ఏం తర్కించదలుచుకోలేదు అంది సీరియస్గా. తర్కించనని తప్పించుకోవడం కాదు. వాణ్ణి ఎలా లోపలికి లాగవో అలా బయటికి పంపించాల్సిన బాధ్యత కూడా నీదే. నువ్వే అతడికి నచ్చజెప్పి ఈ పని మాన్పించు. అక్కడ ఏం జరుగుతుందని మీ భయం? శాంతంగా అడిగింది మందాకిని. ఏం జరిగినా జరగకపోయినా వాడొక రాత్రి శ్మశానంలో గడపడం నాకిష్టం లేదు. గుమ్మానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడున్నాడు మహి. తాతగారితో వాదించి లాభం లేదని తెలుసు. మొన్నట్నుంచి తమ మధ్య వాగ్వివాదం జరుగుతూనే ఉంది. ఆయన తన అభిప్రాయాలు మార్చుకోదలిచినట్టు లేదు. కానీ ఇప్పుడు మందాకిని నేరస్తురాలుగా నిలబెట్టడం చూస్తుంటే మౌనం పాటించడం మందాకినికి ద్రోహం చేసినట్టు అవుతుందనిపించేసింది. ఇప్పుడు ఆమె వద్దని వారించినా నేను వినను తాతయ్య. పుష్ ఇవ్వడం వరకే ఆమె చేసింది. స్టార్ట్ అయిన ఈ బండిని ఆపడం మాత్రం ఆమె చేతుల్లో లేదు అన్నాడు నెమ్మదిగా. శ్మశానమంటే ఎందుకంత భయం? మనిషి భూమి మీద పడ్డానికి ముందు 9 నెలలు తల్లి కడుపులో ఉంటాడు. మరణం తర్వాత నేల తల్లి తన గర్భంలో దాచుకుంటుంది శాశ్వతంగా. కన్నతల్లి కంటే ఎన్నో రెట్లు పవిత్రమైంది నేల తల్లి. ఎందరికైనా తన కడుపులో చోటివ్వగలదు. ఆమె గురించా ఈ భయం? జీవితం కవిత్వం కాదు మహి. ఈ ఊరి శ్మశానంలో 2-3 రక్తం కక్కుని చచ్చిపోయిన సంఘటనలు నాకు తెలుసు. రాత్రిపూట ఎవరు అటు వెళ్లరు. శ్మశానంలో రక్తం కక్కుకు చచ్చిపోయిన సంఘటనలంటే అవి కూనీ కేసులైనా ఉంటాయి, లేదా వాళ్ళకి వాళ్ళు భయం సృష్టించుకుని రక్తం కక్కి చచ్చుంటారు. అంతేకాని పిశాచాల పని మాత్రం కాదు. ఎందుకంటే స్వార్థం కరుడుగట్టిన ఈ మనుషులే పిశాచాలు కాని వేరే పిశాచాలు లేవు. కాబట్టి మనం వినే సంగతుల్లో ఏ 10వ వంతు నిజం ఉంటే 90వ వంతు కల్పనుంటుంది తాతయ్య. కారణం నిజం కంటే కల్పన అత్యంత ఆకర్షణీయమైంది కాబట్టి. ఈ దెయ్యాల కథలు అలా ప్రచారమైనవేనని నా విశ్వాసం. కాబట్టి ఒక రాత్రి నేను శ్మశానంలో గడిపి రావడం వల్ల ఈ ప్రమాదం ఉండదు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు ఒక రాత్రి శ్మశానంలో గడిపి రావడం వల్ల వాళ్లలో తరతరాలుగా పేర్కొన్న అజ్ఞానమంతా పటాపంచలైపోతుందనా నీ ఆశ? దీపం చూపేవాళ్లు లేక దీపం వెలిగించుకోవడం చేతకాక ఇక్కడ తరతరాలుగా చీకటి పేరుకుంది. ఎంత చిక్కగా ఎన్ని తరాలుగా చీకటి పేరుకుంటేనే చిన్న దీపం వెలుతురులో చీకటి పారిపోక తప్పదు. వీళ్ళకి యథార్థం చెప్పేవాళ్లు లేక అసలు యథార్థం వేరే ఉందని తెలియక మూఢనమ్మకాలకి దాసులయ్యారు. సైన్సు తెలిసిన నా బోటి మనిషి బాధ్యత ఏంటంటే నా తోటి మనిషి ఇంత అజ్ఞానంలో కూరుకుపోయి ఉండగా చేతినందించి పైకి లేవదీయడం నా బాధ్యత. ఇది ఒక సామాజికమైన బాధ్యత. ఈ మాటలు నీవి కావు, ఇవి మందాకినివి. ఎరువు సొమ్ము బరువు చెట్టు. 2 రోజులుండి వెళ్ళిపోవడానికి వచ్చిన నీకెందుకురా ఈ కంప? ఇక్కడికి రాకుండా ఉంటే, మందాకినితో పరిచయం కాకుండా ఉంటే ఈ చీకటి బ్రతుకుల గురించి నాకు తెలిసేది కాదు తాతయ్య. నా బాధ్యత నన్ను వీపు తట్టాక ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని వెళ్ళిపోవడం నా వల్ల కాదు. ఇది నిజంగా కంపే అయితే ఈ కంపే నా జన్మభూమి అయినప్పుడు ఈ ముళ్లను ఏరివేయడం నా బాధ్యత కదా. 2 రోజులుంటావు, ఎన్నని ఏరతావు? ఏరడమే మొదలు పెడితే పని పూర్తి కాందే వెళ్ళం తాతయ్య. అంటే అంటే ఇక్కడే ఉండిపోతావా? నువ్వు ఉండాలనుకున్నా మీ అమ్మ ఉండనిస్తుందా? విభ్రాంతిగా అడిగారాయన. నా అవసరం ఇక్కడ చాలా ఉందని నాకు మందాకిని గుర్తు చేసింది. ఈ ప్రోత్సాహం ఆమె ఇస్తుందనే ఆమె నిందాక కోపడ్డారు. మందాకిని అంటే మీకున్న అభిమానమంతా ఏమైపోయిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఒక అద్భుతమైన యువతి అని నాకు పరిచయం చేశారు. మరిచిపోయారా తాతయ్య?
నువ్వు నా కొడుకువి అయితే నిన్ను ఈ దేశ సేవకు అంకితమిచ్చేవాణ్ణిరా. నువ్వెవరివి? నా మనవడివి. తాతగారి దగ్గర 2 రోజులు గడిపిపోదామనొచ్చిన నీకు ఏమైనా అయితే మీ అమ్మ నాన్నకు ప్రపంచానికి నేనేం సంజేషి చెప్పుకోవాలి. ఈ వృద్ధాప్యంలో ఒకరి చేత నిందపడే శక్తి నాకు లేదురా. ఆయన కోపం దుఃఖంగా మారిపోయి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇన్నాళ్లకు మీ మనసు తెలిసింది తాతగారు. మందాకిని గొంతు నిష్ఠూరంగా ధ్వనించింది. మీ రక్త సంబంధం కాబట్టి మీ మనవడు మీకంత అపురూపమయ్యారు. కానీ ఈ మనవరాలు ఒట్టి మనవరాలే. రక్త సంబంధం లేదు కదా. ఏమైపోయినా పర్వాలేదు. అందుకే నా సంఘసేవను ప్రోత్సహించారు. బేష్, నీలాంటి పిల్లను కన్నందుకు నీ తండ్రి జన్మ ధన్యమైందని పొగిడేవారు. సంఘసేవలో నేను ఏమైపోయినా పర్వాలేదు. కానీ మీ మనవడికి అరికాలులో ముళ్ళు గుచ్చుకోకూడదు. నువ్వు ఇంతవరకు సమాజ సేవ మాత్రమే చేస్తున్నావమ్మా. సమాజ వ్యతిరేక శక్తులతో తలపడలేదు. నువ్వు వెనకుండి మహీని ఇటువంటి వ్యతిరేక శక్తుల ముందుకు తోస్తున్నావనే నా బాధ. నేనెప్పుడు పిరికిగా వెనకుండను తాతగారు. అపాయం ఏమైనా ఉంటే నేనే ముందు ఉంటాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ మహికేం కానివ్వను. మందాకిని ఆవేశంగా అంది. అంతలో ఓయ్ ఓహోయ్ అవతల గదిలోంచి ఎవరో పూనకు వచ్చినట్టుగా అరిచారు. మహి మందాకిని ఒక్కసారి పరిగెత్తారు. ఓయ్, ఎవరనుకున్నావురా నన్ను? బంగారక్కను. బావిలో పడి దెయ్యమైన బాపినట్టు పిల్లను. ఓయ్, అయితే ఏం కావాలి నీకు? మహి ఒక క్షణం పరిశీలనగా చూసి నవ్వుతూ అడిగాడు. నాకు నీ తమ్ముడు కావాలే. మొన్న కాలువగట్టు దాటుతుంటే ఎదురైండు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నా కంటికి నచ్చిండు. ఏంటొచ్చినా? మహి వెళ్ళి మణి చెవి పట్టుకున్నాడు. ఏంట్రా ఈ డ్రామా? బాగా చేశానా? పూనకంలో ఫస్ట్ ప్రైజ్ నాకొస్తుందా మందాకినికొస్తుందా? మణి మామూలుగా అయిపోయి నవ్వుతూ అడిగాడు. నా పూనకం ఎప్పుడు చూశారు? మందాకిని విస్మయంతో అడిగింది. నిన్న. నిన్న మా ప్రోగ్రాంకొచ్చారా? మరి కనిపించలేదే? ముందు వరుసలో కూర్చున్నాను. బాగా గుర్తు తెచ్చుకోండి. మందాకిని 2 నిమిషాలు ఆలోచనలో మునిగి తర్వాత అంది. తలకి రోమాలు కట్టి పల్లెటూరు వాళ్ళలా చొక్కా వేసుకున్నారు, అవునా? ఎలా గుర్తుపట్టారు? నిన్న ముందు వరుసలో అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రోగ్రాం చివరంటా కూర్చున్న మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదే అని ఎన్నిసార్లు అనుకున్నానో. మీరిప్పుడు చెబితే మనసులో మీ రూపం మెదిలింది. అతడికి ఈ బుంగమీసాలున్నాయి. అయితే మీరు మారువేషాలు కూడా వేస్తారన్నమాట. అతడికేసి మెరిసే కళ్ళతో చూసింది. అయితే నిన్నటి ప్రోగ్రాం మీద మీ అభిప్రాయం ఏమిటి? నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని కదిలాడు మణి. అనుసరించింది మందాకిని. మణి చూపిన కుర్చీలో కూర్చుంది. నిర్వహణ విషయం చెప్పమంటారా? ప్రజల రెస్పాన్స్ విషయం చెప్పమంటారా? రెండింటి గురించి చెప్పండి. ప్రోగ్రాం నిర్వహణ ఎక్సలెంట్గా ఉంది. ఇక రెస్పాన్స్ అంటారా? ఇలాంటి ప్రోగ్రాంలు వెంటనే ఫలితాలు చూపవు. ప్రజల్లో అవి తెచ్చే మార్పు మన కంటికి కనిపించినంత సూక్ష్మ రూపంలో జరుగుతుంది. ఈ ఒక్క ప్రోగ్రాం ఇచ్చి మీరు ఊరుకోవడం కాదు. తరచూ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇంతకీ మీరు మారువేషంలో ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా? పోలీసు వాళ్ళు వచ్చారంటే ప్రజలు మీరు ఫ్రీగా మూవ్ కాలేరేమోనని ఆదమర్పించి మీకు కావలసినవి మీరు రాబట్టుకుంటారు. నాకు తెలుసు మీ నిఘా ఏంటో. ఇక్కడ తీవ్రవాదుల కార్యక్రమాలు మొదలయ్యాయని, వాటి మీద ఒక కన్నేసి ఉంచాలని, అవసరమైతే నామరూపాలు లేకుండా అణిచివేయాలని వచ్చారు, అవునా? ఒక్క తీవ్రవాదుల కార్యకలాపాల మీదే కాదు, ప్రజల కార్యకలాపాలన్నింటి మీద మేం నిఘా వేసి ఉంచక తప్పదు. మీ అన్నగారిని ఈ సంఘ సంస్కరణలోకి లాగానని మీ తాతగారికి చాలా కోపం వచ్చింది. నన్ను ఎలా కేకలేశారో విన్నారా? విన్నాను. నిజంగా తప్పు చేశానా? తప్పు ఎంతమాత్రం కాదు. చదువుకున్న ఒక యువకుడే కర్తవ్యాన్ని మీరతడికి గుర్తు చేశారు. కానీ మా మహి పరిస్థితిని చూస్తే మీకు జాలేస్తోంది. హాయిగా పరిగెడుతున్న పంచకళ్యాణి గుర్రాన్ని హఠాత్తుగా పగ్గం విసిరి బంధించారు. మా సౌందర్య వదిన ఈయన కోసం రారమ్మని చేతులు చాచి పిలుస్తోంది. ఈయన ఇక్కడ బంధితులైనారని ఆమెకు తెలియదు పాపం. బంధితులంటే ఏ విధంగా బంధితులయ్యారని మీ ఉద్దేశం? మందాకిని ముఖాన్ని హఠాత్తుగా నల్లని మబ్బేదో కమ్మినట్టుగా అయింది. బంధితులని నేను మరో అర్థంతో వాడలేదు. మీ సంగతి నాకు బాగా తెలీదు గాని మా మహి సంగతి నాకు బాగా తెలుసు. అతడు పెళ్లి కాకపోయినా సౌందర్య నాథుడు. వాళ్ళ అనుబంధం 4 ఏళ్లది. ఇకపోతే స్త్రీ పురుషుల మధ్య ప్రేమాకర్షణ తప్ప ఇంకేదే ఉండదని నేను అనుకోవడం లేదు. మీ సంగతి తెలీదు కానీ అన్నారు. అందుకని నా సంగతి మీకు తెలియజెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. నా మనసు నిండా ఈ పేదల కష్టాలు, వీళ్ళ అజ్ఞానం నిండిపోయాయి. ప్రతి క్షణం వీళ్ళ కోసం నేనేం చేయగలనా అన్న ఆలోచన తప్ప నాకు మరో ఆలోచన రాదు. డాక్టర్ గారంటే నాకు గొప్ప అభిమానం ఏర్పడిన మాట నిజం. కానీ అది ఒక స్త్రీగా కాదు. ఈ డాక్టర్ గారే కాదు,
ఇంకే పురుషుడి విషయంలోనూ మీరు స్త్రీ అన్న విషయం గుర్తు రాకుండానే ఉంటుందంటారా భవిష్యత్తులో? చిలిపిగా అడిగాడు. మందాకిని కళ్ళలోకి గుచ్చి చూస్తూ. రాదని చెప్పలేను. ఎందుకంటే నేను రాగద్వేషాలను జయించిన యోగినిని కాదు కాబట్టి. కానీ రాకూడదని మాత్రం కోరుకుంటున్నాను. భర్త, ఇల్లు, సంసారం అని ఏర్పడితే నా ఆలోచన పరిధి సంకుచితమై నేను సమాజానికి ఏమీ ఉపయోగపడకుండా అయిపోవచ్చు. సన్యాసి అయితే తప్ప దేశసేవ చేయలేరనా మీ అభిప్రాయం? మీరు 'శరత్ శ్రీకాంత్' చదివారా? హుహు. అందులో వజ్రానంద్ అన్న పాత్ర ఒకటుంటుంది. వజ్రానంద్ సన్యాసి. అయితే పూర్వాశ్రమంలో అతడు ధనవంతుల బిడ్డ. డాక్టర్ చదివాడు. ఇంటిని, కుటుంబాన్ని త్యజించి విశ్వ సంసారాన్ని స్వీకరిస్తాడు. బెంగాల్ దేశంలో దరిద్రుల కన్నీళ్లు తుడవడానికి, కలరా రోగుల సేవ చేయడానికి, పాఠశాలలు నడపడానికి గ్రామసీమల్లో సంచారం సాగిస్తుంటాడు. వజ్రానందుల గ్రామంలో తిరగాలనుంది నాకు. ఈ పేదల కోసం, ఈ దుఃఖితుల కోసం నా జీవితం ధారపోయాలనుంది. సన్యసిస్తారే అనుకుందాం. కానీ అలా దేశ సంచారం చేయడానికి స్త్రీగా మీకు అవరోధాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలాంటి అవరోధాలంటారు? యవ్వనవతి, సౌందర్యవతి అయిన ఒక ఆడపిల్ల సన్యాసినై తిరుగుతుంటే తొంటరి మనుషులు అల్లరి చేష్టలకు దిగరంటారా? అల్లరి చేష్టలకు దిగేవాళ్ళు నేను సంసారిగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు వదులుతారు? సరే, నేను కొస్తాను మణిబాబు అని లేచింది మందాకిని. అమావాస్య, అర్ధరాత్రి, ఆదివారం. రాత్రి 12 గంటలకు టార్చీ ఒకటి చేతిలో పట్టుకుని బయలుదేరుతూ ఆకాశం వైపు చూశాడు మహి. రోజు కనిపించినట్టుగా నక్షత్ర రాశులు కనిపించలేదు. అంటే బాగా మబ్బులు కమ్మి ఉన్నాయన్నమాట. ఆకాశపు అంచులో మెరుపొకటి మహిని పలకరిస్తున్నట్టుగా మెరిసింది. ఆ వెంటనే రాళ్లగుట్ట కూలినట్టుగా పెద్ద ఉరుము. ఈ ఊరి వాళ్లే కాదు, ఈరోజు ప్రకృతి కూడా నన్ను పరీక్షించడానికి సిద్ధపడినట్టుంది అని నవ్వుకున్నాడు. ఊరికి శ్మశానానికి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ కార్యక్రమానికి పురుకొల్పిన యువకుడు మరో నలుగురు ఊరికి చివరగా ఉండే ఇంటి దగ్గర నిలబడి మహికి వీడుకోలు చెప్పారు. 10 నిమిషాల్లో శ్మశానం చేరుకున్నాడు మహి. శ్మశానంలో కాలు పెడుతూ టార్చి వెలుతుర్లో పరిసరాలన్నీ జాగ్రత్తగా గమనించాడు. కొన్ని సమాధులకు రాళ్ల గుర్తులు మాత్రమే. కొన్నింటికి అరుగులు, అరుగుల మీద బృందావనాలు కట్టి సమాధిలో ఉన్న వారి పేరు, జనన తేదీ, మరణ తేదీ రాసిన పలకాలున్నాయి. చనిపోయాక అందరూ ఒకటే అంటారు, కానీ అది నిజం కాదు. సమాధుల్లో శవాలై ఉండి కూడా ఇక్కడ తమ తమ అంతస్తులు ప్రదర్శిస్తున్నారన్నమాట. శ్మశానం మధ్యలో పాలరాతితో కట్టిన సమాధి మీద కూర్చున్నాడు మహి. ఆకాశంలో మెరుపులు ఆగకుండా శివతాండవం చేయడం మొదలుపెట్టాయి. నరవాసన పట్టిన రాక్షసుడు ఇలాగే భయంకరంగా అరుస్తాడేమో అన్నట్టుగా ఆకాశం ఉరుముతోంది. గాలి విశృంఖలంగా ఎడాపెడా వీస్తోంది. సమీపంలో ఉన్న చెట్లు బొయ్యమని మోత చేస్తున్నాయి. మహీకి మొన్న జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వచ్చింది. వర్ష ఋతువు వచ్చి నెల రోజులైనా నేల పదును చేసే వర్షం ఇంతవరకు పడలేదు. ఊళ్ళో ఉన్న శివాలయంలో శివుడు మునిగే వరకు నీళ్లు నింపి సప్తాహం చేసి పేదలకు అన్నదానం చేయాలనుకున్నామని, ఒక బియ్యం బస్తా చందాగా ఇవ్వమని రావుగారి దగ్గరికి వచ్చారు. ఊళ్ళో ఉన్న 5-6 మంది కమిటీగా ఏర్పడి శివుణ్ణి ఊపిరాడకుండా నీటిలో ముంచేస్తే, సప్తాహాలు చేస్తే వర్షాలు పడి నేల సుభిక్షమయ్యేటట్టయితే ఈ కరువులు కాటకాలు ఎందుకుంటాయి అని తరకం పెట్టుకున్నాడు మహి వాళ్లతో. ఆ మధ్య శివబాలయోగి అన్నాయన వర్షం కురిపిస్తానని ఛాలెంజ్ చేసి వర్షం కురిపించలేక వరుణదేవుడు ఎందుకో నా ప్రార్థన వినలేదు అని ఎలా నవ్వుల పాలయ్యాడో చెప్పి తన వాదనకు బలం చేకూర్చుకున్నాడు. వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే మంత్రాలు మన వేదాల్లో ఉన్నాయి బాబు. అవి చేసే పద్ధతిన చేస్తే తప్పకుండా వర్షం వస్తుంది. పెద్దల జ్ఞాన సంపదను మరీ అంత ఇదిగా తృణీకారం చేయకు. వచ్చిన వాళ్లలో ఒక ఆయన అన్నాడు. తన పరిహాసానికి ప్రకృతి తనను ఒంటరిగా ఈ శ్మశానంలో చిక్కించుకుని సమాధానం చెబుతోందా అనుకున్నాడు మహి. గాలి హోరుమని మోత చేస్తోంది. ఆ మోతలో ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్టుగా అనిపించసాగింది. ఆ ఏడుపు ఎంత హృదయ విదారకంగా ఉందో అంత అసహజంగా కూడా ఉంది. అతడికి కొంచెం దూరంలో నేల మీద 2-3 చోట్ల మంటలు బొగ్గున లేచాయి. 1 నిమిషం గడవకముందే ఆరిపోయాయి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ లేచాయి. ఆరాయి. ఆరుతూ లేస్తూనే ఉన్నాయి అరగంట పాటు. మహీకి ఆ క్షణంలో శ్మశానం గురించి తను విన్న కథలన్నీ గుర్తుకు రాసాగాయి. అరక్షణం పాటు గుండె వణికినట్టుగా అయింది. వెంటనే తెప్పరిల్లాడు. తనేంటి అందరిలాగే ఈ మూఢ నమ్మకాలకు లొంగిపోతున్నాడా? మహీ లేచి మంటలు లేస్తున్న వేపుగా కదిలాడు. టార్చి వెలుగులో కనిపించాయి వరిగడ్డి కాలి బూడిదైన 3 కుప్పలు. మహీ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. తనకు ఛాలెంజ్ విసిరిన వాళ్ళు సృష్టించిన మాటలన్నమాట. ఆ స్త్రీ రోదన కూడా వీళ్ళు సృష్టించింది ఎందుకు కాకూడదు?
ఆ తర్వాత మహి తొలికోడి కూసే వరకు టార్చి పట్టుకుని శ్మశానంలో తిరుగుతూ గడిపాడు. తర్వాత ఇంటికి బయలుదేరాడు. మొత్తానికి గెలిచారండి. మీ గుండె చాలా గట్టిదని నిరూపించుకున్నారు. ఈ రోజు సాయంత్రం గుడి దగ్గర సమావేశం జరిపి మీకు వీరచక్ర బిరుదిస్తాం అన్నాడు రఘుపతి అన్న యువకుడు. ఎక్కడ మహికి వీడ్కోలిచ్చారో అక్కడ మెలకువతోనే ఉన్నారు మహి తిరిగొచ్చేదాకా. మనకు భూమి విస్తారంగా ఉంది. జల సంపద అపారంగా ఉంది. రెక్కలు దాచుకోకుండా కష్టం చేసే రైతులు, రైతు కూలీలు ఉన్నారు. అయినా మన దేశంలో 170 మంది కటిక దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నారు? దేశానికంతటికీ తిండి గింజలు పండిస్తోన్న పేద రైతుకు, రైతు కూలీకి తిండి దొరకని ఈ స్థితి ఎందుకు ఏర్పడింది? మనది పెట్టుబడిదారీ సమాజం కావడం వల్ల, బహు కొద్దిమంది చేతుల్లో భూమి కేంద్రీకృతం కావడం వల్ల, పండిన పంటలో ఎక్కువ భాగం భూస్వాముల గాదుల్లోకి పోవడం వల్ల, గ్రామసీమల్లో ఉండే కొద్దిమంది భాగ్యవంతులు మరింత భాగ్యవంతులైపోగా, పేదలు మరింత నిరుపేదలుగా మారిపోతున్నారు. ఇలా బహు కొద్దిమంది చేతుల్లో భూమి కేంద్రీకరణ ఎందుకు జరిగింది? వేలాది సంవత్సరాలుగా మన దేశంలో గ్రామీణ ప్రజలు భూ వసతి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటిది ఈరోజు 70-75% గ్రామీణ కుటుంబాలు తిండి, కట్ట బట్ట లేక అలంటిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం ఆయా కుటుంబాల భూములు నాగుల పేరుతో, వడ్డీల పేరుతో భూస్వాములు కాజేయగా ఆ కుటుంబాలన్నీ జీవనాధారం కోల్పోయి రైతు కూలీలుగా మారారన్నమాట. ఈ స్థితి మారాలంటే ఏం చెయ్యాలి మనం? దున్నేవాడిదే భూమన్న ప్రాతిపదిక మీద భూమి పంపకం జరగాలి. మంచి మాటలతో అడిగితే భూస్వాములు భూమి ఇవ్వరు కాబట్టి పీడిత రైతాంగం సాయుధలై పోరాటం సాగించి వాళ్ళ చేతుల నుండి భూమిని గుంజుకోవడం వల్ల మాత్రమే భూమిని సంపాదించుకోగలుగుతారు. విప్లవ శంఖం పూరించండి. దున్నేవాడిదే భూమి. భూస్వామ్య విధానాన్ని సమూలంగా నిర్మూలించాలి. వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి. పక్క గ్రామంలో రవి వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్కు రవి ఆహ్వానం మీద మందాకిని వచ్చింది. రవి గ్రూపుకు చెందిన లీడర్ కొమరయ్య ఆవేశంగా అనర్గళంగా ప్రసంగించాడు. ముగింపుకొచ్చింది ఉపన్యాసం. తన ముందు నుండి ఒక వృద్ధుడు స్టేజీ వైపు దూసుకుపోవడం చూసింది మందాకిని. పల్లెటూరి రైతు ధరించినట్టుగా తలపాగా, నీరు కావి పంచె, లోకల్ టైలర్లతో కుట్టించిన చేతుల బనియను, కనుబొమ్మలు జుట్టు తెల్లబడిన శరీరం మాత్రం అందుకు అనువుగా మార్పు చెందలేదు. అతడి నడుం భుజాలు కొంచెం వంచి నడిచిన 25 ప్రాయపు చురుకుదనం ఉంది ఆ నడకలో. మందాకిని చురుగ్గానే పసిగట్టింది అతడు ఎస్ఐ మణిచంద్ర అని. గ్రహించగానే ఆందోళనగా చూసింది స్టేజ్ వైపు. స్టేజి ఖాళీగా కనిపించింది. రవి, అతడి లీడరు, మరో 2 కార్యకర్తలు కనుమూసి తెరిచేలోపుగా మాయమైపోయారు. మందాకిని తేలిగ్గా నిట్టూర్చింది. జనం కదలసాగారు ఇళ్లకు. మందాకిని కూడా బయలుదేరబోతుంటే మణి వచ్చాడు. తీవ్రవాదులు చేతికి దొరికినట్టే దొరికి చేజారిపోవడంతో కలిగిన చిరాకంతా మందాకిని మీద గుమరిస్తున్నట్టుగా కటువైన స్వరంతో అడిగాడు. ఈ మీటింగ్ గురించి మీకెలా తెలిసింది? ఈ మీటింగ్కు సంబంధించిన కరపత్రం ఒకటి మా ఇంట్లో ఎవరో వేసిపోయారు. సరే, వీళ్ళ ఆలోచనలు, ధోరణి ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో నేనొచ్చాను. తెలుసుకుందామనొచ్చారా? వాళ్ళతో చేతులు కలుపుదామనొచ్చారా? లేక మీరు వాళ్ళ గ్రూపుకు చెందిన మనుషులేనా? బాగున్నాయి మీ తెలివితేటలు. మీటింగుకు వచ్చిన వాళ్ళంతా వాళ్ళ గ్రూప్కి ఎలా చెందుతారనుకున్నారు? మందాకిని ఎగతాళికి చర్రుమంది మణికి. గుర్రుగా చూసి ఆల్రైట్, తర్వాత కలుద్దాం అని అక్కడి నుంచి వడివడిగా కదిలిపోయాడు. ఆ సంఘటన తర్వాత వారం 10 రోజుల తర్వాత ఒకనాటి సంగతి. రాత్రి 11 గంటలు అయ్యుంటుంది. ఊరంతా అప్పటికే గాఢ నిద్రలో మునిగిపోయింది. అంతవరకు ఏదో పుస్తకం చదువుకుంటున్న మందాకిని కళ్ళ మీదకి నిద్ర బరువుగా వాలుతుంటే చదువుతున్న పేజీ గుర్తుపెట్టి లేచి షెల్ఫ్లో ఉంచి పక్క మీద వాలింది. తల వాకిలి తలుపు మీద ఎవరో టక్టకా కొట్టినట్టుగా శబ్దం వచ్చింది. అలా తలుపు మీద శబ్దం చేసేది రవి అని తెలుసు మందాకినికి. లేచి వెళ్లి తలుపు తీసింది. ఆమె ఊహించినట్టుగానే ఎదురుగా రవి ఉన్నాడు. ఆ రోజు మీటింగ్లో మాయమైపోయావు, ఎక్కడికెళ్ళావురా? ఆమె నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. రవి ఒక్కడే లేడు. రవి వెనక ఒక అమ్మాయి నిలబడుంది. వయసు 20 ఏళ్లను మించదు. ప్యాంటు షర్టు వేసుకుంది. 2 జడలు, భుజానికి ఎయిర్ బ్యాగ్ వేలాడుతోంది. లోపలికి రండి అని పిలవకముందే రా కిరణ్ అంటూ ఆ అమ్మాయి చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చేసి తలుపులు గడియ పెట్టాడు రవి. ఆకలి మండిపోతోంది. అన్నముందాక? వండుతాను, పచ్చడి పెరుగుతో తినేద్దురు. అరగంట తర్వాత వేడివేడి అన్నాల్ని కంచెడు ఖాళీ చేశాడు రవి పచ్చడి పెరుగుతో. కానీ ఆ అమ్మాయి పెరుగుతో కొద్దిగా తింది. పచ్చడిలో వేలు కూడా పెట్టలేదు. పెరుగులు, కూరలు ఎప్పుడూ దొరకవు. పచ్చళ్ళతో, రొట్టెలతో, ఉపవాసాలతో స్నేహం పెంచుకోవాల్సి వస్తుంది అన్నాడు రవి. ఆ అమ్మాయికి పౌరుషం వచ్చినట్టుంది. పచ్చడి అమాంతం తీసి నోట్లో పెట్టుకుంది. కారపు మంటతో నోరు మండిపోయి చెంబుడు నీళ్లు గటగటా తాగేసింది.
అయినా మంట తగ్గలేదు. కళ్ళల్లో నీళ్లు కారడం మొదలుపెట్టాయి. "స్ స్" అని ఆపసోపాలు పడసాగింది. పచ్చళ్ళతో స్నేహం చేసుకోవడం అంటే ఇలానా? రవి నవ్వసాగాడు. ఇంతవరకు రవి ఆ అమ్మాయిని పరిచయం చేయలేదు. భోజనాలు పూర్తయ్యి పడకల దగ్గరకొచ్చాక అడిగింది మందాకిని. ఎవర్రా ఈ అమ్మాయి? కిరణ్మయి బిఏ ఫైనల్ చేస్తోంది. తను మా ఉద్యమంలో పనిచేస్తోంది. మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామక్క. పెళ్లి పెద్దవు నువ్వే కావాలి అన్నాడు రవి. వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. వాళ్లకు కిరణ్ ఉద్యమంలో పనిచేయడం కానీ, మా పెళ్లి కానీ ఇష్టం లేదు. నాతో వచ్చేసింది. కొద్ది రోజుల పాటు కిరణ్‌కు నువ్వు ఆశ్రయం ఇవ్వాలక్కా. నాకు ఈ సహాయం చేస్తావన్న నమ్మకంతోటే ఆమెని ఇక్కడికి తీసుకునొచ్చాను. ఇంకా నీ చదువు పూర్తి కాలేదు. ఒక మనిషిగా నిలబడలేదు. అప్పుడే ఒక అమ్మాయిని లేపుకొచ్చే మొనగాడివయ్యావన్నమాట. మందాకిని తీవ్ర స్వరంతో అడిగింది. సంభాషణ కిరణ్మయి సమక్షంలోనే నడుస్తోంది. మా వాళ్ళు నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్నారండి. అందుకని నేనే రవిని బలవంతం పెట్టి వెంటొచ్చేశాను అంది కిరణ్మయి. భర్తగా అతడు నిన్ను భరించాలి కదా! భరించగల స్థితిలో ఉన్నాడా లేదా అని చూసుకోవద్దా నువ్వు? లేకపోతే ప్రేమని భోంచేస్తూ ఉంటారా? కిరణ్మయి కళ్ళు చురుగ్గా చూశాయి మందాకినిని. భరించువాడు భర్త అని ఛాందసులు చెప్పే అర్థం అదే మీరు చెబుతారా? నా దృష్టిలో భరత మీద ఆధారపడ్డం అంత హీనం మరొకటుండదు. రవి నేను కలిసి కాన్వెంట్ ఒకటి రన్ చేద్దామనుకున్నాం. మా బ్రతుకు మేం స్వతంత్రంగా బ్రతుకుతాం. ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. ఈ మిడిమిడి జ్ఞానం ధారపోసి బాలల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారన్నమాట. ఇక ఆ దేవుడే రక్షించాలి ఈ దేశాన్ని. బ్రతకడానికి సవాలక్ష పనులున్నాయండి. కూలి పని చేయడానికి పొలాలున్నాయి. ఫ్యాక్టరీలున్నాయి. వాళ్ళలో కలిసిపోగలిగితే మా ఉద్యమాన్ని బాగా ప్రచారం చేయగలం కూడా. బ్రతకలేమన్న భయం నాకెప్పుడూ లేదు. ఆ అమ్మాయి మాటలు మందాకినికి అదురు పుట్టిస్తున్నాయి. ఆడపిల్లల్లో ఇలాంటి సాహసం మెచ్చదగిందో, తెగడవలసిందో వెంటనే పాలు పోలేదు. స్త్రీ స్వేచ్ఛగా ఆలోచించి, స్వేచ్ఛగా మసలగల పరిస్థితులు ఏమాత్రం ఉన్నాయి ఈ సమాజంలో? మారని సమాజంలో మనుషులు మారితే చిక్కులు ఎదుర్కోవాలి. అదే మాట పైకంది. ఆడపిల్ల మరింత స్వేచ్ఛగా తిరిగే రోజింకా రాలేదు మన సమాజంలో. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఒక గరికపోచలా తీసేసి ప్రేమించిన వాడి వెంట బ్రతుకు పండించుకోవాలనొచ్చావు. సంకుచితమైన ఈ సమాజంలో నీ సాహసాన్ని అభినందించే వాళ్ళకన్నా న్యూన్యతపరిచేవాళ్ళు, నిన్ను ప్రతిఘటించేవాళ్లే ఎక్కువ కావచ్చు. మానవ సమూహమే కదండి సమాజం అంటే. మనుషులు మారకపోతే సమాజం ఎలా మారుతుంది? ఈ వ్యవస్థను మనకి అనుకూలంగా మలచుకోవాలి. కానీ వ్యవస్థకు అనుకూలంగా మనం నడవాలంటే మనం వెళ్ళేది ముందుకు కాదు, వెనక్కి. ఆ ఆటవిక సమాజంలో వెళ్ళి పడతాం మళ్ళీ. ముల్లు అరిటాకు సామెత విన్నావా? ఎందుకు వినలేదు? కానీ ఆడదాన్ని అరిటాకుతో పోల్చడం మానేయాలండి. అలాగే ముల్లుని మగవాడికి పోల్చడం కూడా. ఇంకొంచెం ఉద్రేకంగా అంది ఆ అమ్మాయి. పోల్చడం మానేసిన ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి జరిగే అన్యాయం, ముఖ్యంగా స్త్రీ శారీరక దౌర్బల్యాన్ని ఆసరాగా తీసుకుని చేసే దౌర్జన్యం, అన్యాయం, అమానుషం కాకుండా ఉండదు కదా. ఏనుగు ముందు మనిషి మరుగుజ్జు కదా, పులి ముందు మనిషి పిపీలకం కదా. అయినా మనిషి వాటిని లొంగదీసుకునే సర్కసు చేస్తున్నాడు. మనిషికి తెలివి కావాలండి, బలం కాదు. శారీరక దౌర్బల్యం మీద నెపం వేయడం అనవసరం. పరిస్థితులు వక్రించి తన మీద దౌర్జన్యం జరిగిన శీలం గీలం అంటూ గోల పెడుతూ కూర్చుంటే ఆడవారిలో ఇదే వీక్ పాయింట్గా తీసుకుని అక్కడే దాడి చేయడానికి పూనుకుంటాడు పురుషుడు. నిమిషం నిమిషం తను స్త్రీ అన్న విషయం స్మరించుకుంటూ కూర్చుంటే ఒక్క పని చేయలేదండి ఆడది. ఏ నిమిషాన తన శీలం మీద దాడి జరుగుతుందని భయపడి స్త్రీ చదవలేదు, ఉద్యోగాలు చేయలేదు, సంఘసేవ చేయలేదు, ఏమీ చేయలేదు. పిత రక్షతి కౌమారే అని పూటకు 4 సార్లు పారాయణం చేస్తూ కూర్చుంటే సరిపోతుంది. తను ఏమో అనుకుని బుద్ధి చెప్పబోయింది. ఈ పిల్లే తనకు పాఠాలు చెబుతోంది. స్త్రీ గురించి ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు తను. దీనులు దరిద్రులు తప్ప తన ఆలోచనల్లో స్త్రీ సమస్యలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కానీ ఈ పిల్లకు స్త్రీ సమస్య పట్ల చక్కని అవగాహన ఉందనిపిస్తోంది. ఏ శీలమన్న బూచిని చూపెట్టి ఎంతకాలం స్త్రీని వెనకడుగు వేస్తున్నారో ఆ బూచిని హాంఫట్ చెయ్యాలంటుంది ఈ పిల్ల. నిజమే. ఒక రేప్ కేసు సంఘటనలో మగవాడికి పోని శీలం స్త్రీకి మాత్రమే ఎందుకు పోతుంది? వాడు కాలరెత్తుకుని తిరిగితే ఈమె తల భూమిలోకి ఎందుకు దించుకోవాలి? రవికేసి మెచ్చుకోలుగా చూసింది మందాకిని. నీ స్వభావానికి తగిన పార్ట్నర్ని ఎన్నుకున్నావు రవి. కానీ ఇలా అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకొచ్చేయడం నాకు నచ్చలేదు. ఇంత తెలివి సాహసం ఉన్నవాళ్ళు ఈ దొంగ వ్యవహారం కంటే వాళ్ళని ఒప్పించే పని చేస్తే బాగుండేది కదా. కొన్ని సందర్భాల్లో తెలివి సాహసం ఎందుకు పనికిరావండి. అప్పుడు యుక్తి అవసరం అవుతుంది. మాకు పెళ్లి జరగనంత వరకు మమ్మల్ని విడదీయాలని పెద్దవాళ్ళు ఎంత హంగామా చేస్తారో. పెళ్లి అయిపోయిందంటే కుక్కిన పేన్లు అయిపోతారు. పెళ్లి ఏ పద్ధతిలో జరగాలనుకుంటున్నారు? హిందూ వివాహ పద్ధతి మీద మాకు నమ్మకం లేదు.
ఎందుకంటే అగ్నిసాక్షిగా జరిగే పెళ్లిళ్లలో ఇప్పుడు ఎందరో వధువులు వరకట్నం చాలినంత తేలదన్న నెపంతో అదే అగ్నికి ఆహుతవుతున్నారు. ఆ అగ్నిలో అంత మహిమే ఉంటే వధువుని ఇలా సజీవ దహనం చేసేది కాదు. సీతను చేతుల మీదుగా ఎత్తుకొచ్చిన కథ ఉందే, అలా అగ్ని పూనితులయ్యేవాళ్ళు. ఇక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేంత వ్యవధి మాకు లేదు. ప్రస్తుతం మాకు దండల పెళ్ళే కావాలి అంది కిరణ్మయి. దండలు మాత్రం ఎందుకు? అది ఒక సెంటిమెంటే కదా. దండలు మార్చుకుంటే తప్ప భార్యాభర్తలు కాదా? మీరు ఎగతాళిగా అన్నా మీరన్నది చాలా కరెక్టే అండి. ఇద్దరు స్త్రీ పురుషులు భార్యాభర్తలు కావాలంటే తాళిబొట్లు, పూలదండలు అవసరం లేదు. ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన ప్రేమ, నమ్మకం చాలు. ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా జీవించడానికి. భార్య, భర్త అన్న పదాలు మాత్రమెందుకు? ఇంకో పేరు పెట్టుకోవచ్చు కదా! అసలు ఏ పేరు లేకుండా కలిసి జీవించొచ్చు కదా! పాత విలువల్ని నాశనం చేసినప్పుడు కొత్త విలువల్ని ప్రతిష్ఠించుకోవాల్సిన బాధ్యత మీ మీదుంది. కానీ అక్కడ ఆత్మవంచన, పరవంచన, పరపీడనం లేకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని మాత్రం మీరు మరిచిపోవద్దు. మీరంటున్నారు, కొత్త విలువల్ని ప్రతిష్ఠించుకోవడంలో మీరు భాగస్వాములు కారా? ప్రేమ గురించి, పెళ్లి గురించి ఆలోచనలు నాకు లేవు ప్రస్తుతానికి. ఇక ఉండకూడదని కూడా అనుకుంటున్నాను. అలాంటప్పుడు భాగస్వామిని అవుతానో కాదో ఎలా చెప్పగలను? ప్రస్తుతం మీ వయసు 25కు ఇటే కదా! ప్రేమ అన్న పంచకళ్యాణి మీ మీద స్వరీ చేసే రోజులు ముందే ఉన్నాయి. అప్పుడు పాత విలువల మధ్య ఉండిపోతారా? ఈ విషయాల గురించి ఆలోచించే అవసరం ఇంతవరకు రాలేదు కిరణ్మయి. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆలోచించడం మొదలు పెడతాను. ఒకరోజు నీ ప్రశ్నకు జవాబు చెప్తాను. మరో రోజు రవి వెళ్ళిపోతూ వారం 10 రోజుల్లో వస్తానక్క. అంతవరకు కిరణ్మయి ఉనికిని ఎవరికీ తెలియనీయకు. ముఖ్యంగా పోలీస్ వాళ్లకు అని చెప్పాడు.